ఈరోజు కథ తెల్ల ఏనుగు. తెల్ల ఏనుగు అనగనగా ఒక ఊర్లో ఒక అడవి ఉందంట. ఆ అడవిలో ఒక తెల్ల ఏనుగు ఉందంట. ఆ తెల్ల ఏనుగు చాలా మంచిదంట. దానికి చాలా మంచి గుణాలు ఉన్నాయంట. సో దానికి తల్లి ఉంటుందా అంటే ఒక చిన్న ఏనుగు అనుకో, దానికి అమ్మ ఉంటుంది కదా, దాని అమ్మకి కళ్ళు కనపడవంట. నీకు మమ్మీ ఉన్నలాగా దానికి అలాగే ఒక పెద్ద ఏనుగు అమ్మ ఉందంట. కాకపోతే ఆ పెద్ద ఏనుగుకి కళ్ళు కనపడవంట పాపం. పెద్ద ఏనుగు వాళ్ళ అమ్మకి కళ్ళు కనపడవంట పాపం. కళ్ళు కనపడకపోయే తల్లికి ఈ చిన్న ఏనుగు ఉంది కదా, తెల్ల ఏనుగు, అది రోజు అడవిలో బాగా తిరిగి మంచి మంచి ఫ్రూట్స్, మళ్ళీ దుంపలు అంటే కూరగాయలు ఉంటాయి కదా, కూరగాయలు అలాంటివన్నీ తీసుకొని పోయి దానికి పెట్టి బాగా చూసుకునేదంట వాళ్ళ అమ్మని. అలా చూసుకుంటా ఉంటే అది హ్యాపీగా అలా ఉండేదంట. ఒకరోజు అట్లాగే మళ్ళీ ఫుడ్కి వెళ్ళిందంట పాపం. అది తీసుకురావడానికి వాళ్ళ అమ్మకి తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఒక మనిషి కూర్చొని ఏడుస్తా ఉన్నాడంట. ఒక మనిషి అడవిలో కూర్చొని ఏడుస్తున్నాడంట. మనిషి కూర్చొని ఏడుస్తుంటే ఆ ఏనుగు పోయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. ఏనుగుకి వినిపించి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. అప్పుడు ఆ మనిషి, నేను అడవిలోకి వచ్చాను, అడవిలోకి వచ్చి ఇంటికి పోయే దారి మర్చిపోయాను, నాకు తెలియట్లేదు, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను అని చెప్పాడంట. సరే ఇంకా ఏం చేస్తామని చెప్పి, ఆ ఏనుగు చాలా మంచిది కదా, సరే నేను చూపిస్తాను నీకు దారి అని చెప్పేసి అది అడవిలోంచి ఆ మనిషిని ఒక విలేజ్ ఉంటుంది అనమాట, ఆ విలేజ్ దగ్గరికి తీసుకొని పోయి వదిలేసి వచ్చేసిందంట. అప్పుడు ఆ అతను ఊరికి వెళ్ళాడు కదా ఒక మనిషి, అదే ఇప్పుడు ఏనుగు తీసుకోపోయింది, తెల్ల ఏనుగు తీసుకోపోయింది కదా, ఏడ్చే అతన్ని తీసుకొని డ్రాప్ చేసింది కదా. ఆ ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి పెద్ద ఏనుగు నిందంట. ఆ ఏనుగు చచ్చిపోయిందంట పాపం. ఏమో ఎప్పుడో అప్పుడే చచ్చిపోయింది. అప్పుడు రాజుండి నిజంగానే చచ్చిపోయిందంటే అప్పుడు రాజుండి నాకు నా అది ఏనుగు చచ్చిపోయింది కదా, అలాంటి ఏనుగు ఎక్కడుందో చెప్తే వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాడంట. ఇప్పుడు ఈడు వచ్చాడు కదా పాపం, తెల్ల ఏనుగుని చూసి వీడికి ఆశ పుట్టి రాజుగారు చెప్పేస్తాడంట, పోయి నేను ఒక ఏనుగుని చూశాను, అది తెల్ల ఏనుగు చాలా బాగుండదు అడవిలో అని చెప్తాడంట. చెప్తే సరే అని చెప్పి అది రాజుగారు వాళ్ళ సైనికులు ఉంటలా వాళ్ళందరిని పంపించి ఆ ఏనుగుని పట్టుకొచ్చేసారంట. పట్టుకొచ్చేసి నెట్టేసి పెద్ద వల దాన్ని పట్టుకొచ్చేసారంట. పట్టుకొచ్చేసి దానికి రోజు మంచి ఫుడ్, మంచి ఫ్లవర్స్, మంచి కూరగాయలు అన్నీ పెట్టారంట. కానీ అది 3 days తర్వాత కూడా తినట్లేదంట. ఇంకెట్లా కాదని చెప్పి అందరూ ఉంటారు కదా పెట్టేవాళ్ళు ఫుడ్, వాళ్ళు పోయి రాజుగారికి చెప్పారంట. రాజుగారు అది ఏం పెట్టినా తినట్లేదు, కామ్గా ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అని చెప్పారంట. చెప్పంగానే అప్పుడు రాజుగారే వచ్చాడంట. రాజుగారు వచ్చి ఆ ఏనుగుతో మాట్లాడారంట. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని అడిగితే అప్పుడు అది చెప్పిందంట, నాకు మా అమ్మ ఉంది, మా అమ్మకు కళ్ళు కనపడవు, నాకు ఈ పలహారాలంతా వద్దు, నేను అడవికి పంపిస్తే నేను అక్కడే హ్యాపీగా ఉంటాను అని చెప్పిందంట. అప్పుడు రాజుగారు బాధపడి అయ్యో నేను తప్పు చేశానని చెప్పి ఆ ఏనుగుని అడవికి పంపించేశాడంట. అప్పుడు అడవికి వెళ్ళిపోయి అది వాళ్ళ అమ్మని హ్యాపీగా ఫ్రూట్స్ అవి ఇచ్చి హ్యాపీగా చూసుకునిందంట. అది